హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను మిన్నో సాల్ట్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ ఉందండి. ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఈరోజుకి మా మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. అంటే ఈరోజు మా 6th వెడ్డింగ్ యానివర్సరీ. స్పెషల్గా మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. మా ఈ జర్నీ అనేది మీకు బోర్ కొట్టకుండా నా 6 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఎలా జరిగింది అండ్ మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని మేము ఎలా ఓవర్కమ్ చేశాము అనేది మాట్లాడుకుంటూ వెళ్దాము. ఓకేనా? ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుందండి. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. కొంచెం వేడివేడిగా టీ తాగి దర్శనానికి వెళ్దాము అన్నట్లుగా టీ షాప్ దగ్గర ఆగాము. ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ హైదరాబాద్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్లో ఒకటి చిలుకూరి బాలాజీ టెంపుల్ అండి. ఈ స్వామికి వీసాగడ్ అని కూడా పేరుందండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. స్వామిని వీసాగడ్ అని ఎందుకంటే, లేదంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేనే చెప్తాను. అండ్ ఇప్పుడైతే రింగ్ రోడ్ ఎక్కాము. ఇంకొంచెం దూరం వెళ్తే టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ దగ్గర ఛార్జెస్ అయితే ఎక్కువ ఉంటాయండి, రింగ్ రోడ్ కాబట్టి. కానీ రింగ్ రోడ్ ఉండడం వల్లనే హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సేఫ్గా వెళ్ళిపోతాము. ట్రాఫిక్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేయచ్చు. ఇన్ కేస్ ఓవరాల్గా లేకపోయి ఉంటే ట్రాఫిక్లోనే మన టైం అంతా అయిపోయేది. ఒకప్పుడైతే రింగ్ రోడ్కి చుట్టుపక్కల ఏమీ ఉండేవి కాదండి, అవుట్స్కట్స్లో కట్టారు కదా. కానీ చూడండి ఎన్ని బిల్డింగ్స్ అండ్ అపార్ట్మెంట్స్ వచ్చేసాయో అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే టోల్ గేట్ దగ్గర కార్స్కి సపరేట్గా ఒక లేన్ ఉంటుంది, ఫాస్టాగ్ లేను. మన కార్కి ఎలాగో ఫాస్టాగ్ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే ఫాస్టాగ్ యూజ్ చేసి జస్ట్ స్కాన్ అండ్ గో అన్నట్టు స్కాన్ చేసి ఒక 1 మినిట్ కూడా పట్టదండి, అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు గుర్తుందా, ఇంతకు ముందు కాలంలో అయితే ఈ టోల్ గేట్ దగ్గర మనం చాలాసేపు వెయిట్ చేసేవాళ్ళము. ఏంటంటే చేంజ్ లేదని, అదని ఇదని ఏదో ఒక రీజన్ వల్ల వెయిట్ చేయించేవాళ్ళు మనల్ని. ఇప్పుడైతే అలా ఏం లేదు, ఒక 1 or 2 సెకండ్స్లో అయిపోతుంది. చూసారా టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో కదా. ఇప్పుడైతే మనము టోల్ గేట్ దాటేసాము. రైట్ సైడ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి నేమ్స్ అయితే భలే వెరైటీగా ఉంటాయండి. ఫస్ట్లో హైదరాబాద్ వచ్చినప్పుడు నేను కొంచెం స్పెషల్గా ఫీల్ అయ్యాను. వాటి నేమ్స్ ఎలా ఉంటాయంటే మై హోమ్ అవతార్, మై హోమ్ పూజ, మై హోమ్ జ్యువెల్ ఇలా ఉంటాయి. అండ్ ఇటుపక్క అపార్ట్మెంట్ అయితే జైబేరీ వాళ్ళది. ఇప్పుడు మనకి ఒక బోర్డు కనిపిస్తుంది కదా, మనం వెళ్ళాల్సింది శంషాబాద్ సైడ్ అండి. ఇప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. టువర్డ్స్ ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. అసలు ఆ బిల్డింగ్స్ చూసారా, ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తున్నాయి కదా. మార్నింగే డ్రైవ్ కదా, చాలా బాగుంది. కూల్ వెదరు అండ్ ఇప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడైతే మా 6 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఎలా జరిగింది అనేది మాట్లాడుకుంటూ వెళ్దాము. 6 ఇయర్స్ అయింది కాబట్టి 6 పాయింట్లుగా షేర్ చేస్తాను. ఇది కంప్లీట్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మేబీ యూజ్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి రిలేటబుల్ అయి ఉండొచ్చు. నేను చెప్పే ఈ 6 పాయింట్స్లో మీకు ఏది కనెక్ట్ అయిందో, లేదంటే మీ ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే, ఒక అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది మ్యారేజ్కి ముందు మ్యారేజ్కి తర్వాత డిఫరెన్స్. ఎందుకు అంటే ముందంతా మనం పేరెంట్స్తో ఉన్నప్పుడు మనకి బాధ్యతలు ఏమీ ఉండవు. బట్ మ్యారేజ్ అయ్యాక అంతా చేంజ్ అయిపోతుంది. కానీ లైఫ్లో మనకి ఎప్పుడు అన్నీ మనకు కావాల్సినట్టుగా ఉండవు. ఇన్ని ఇయర్స్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసామండి మేము. అయితే మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అలాగని మా ఇద్దరి మధ్య గిల్లి గజ్జలు లేవని కాదు, బట్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ వాటిని ఓవర్కమ్ చేస్తూ లైఫ్ లీడ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అండ్ సెకండ్ పాయింట్ అనమాట, లైఫ్ అనేది అంత ఈజీ అయితే కాదండి. అది ఏది ఇస్తుందో అది మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోవడమే నాకు బాగా అర్థమైంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి, ఏదైనా ప్రాబ్లం వస్తే నాకొద్దు, ఇది నేను వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటూ వెళ్తే ఇంకేముంటుంది చెప్పండి లైఫ్లో. అలా ఎన్నని వదులుకుంటూ వెళ్తాం. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దాన్ని ధైర్యంగా ఫేస్ చేయగలగాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి, ఎప్పుడు కూడా ఒక రిలేషన్లో ఒకటి ఉండాలి అండ్ మరొకటి ఉండకూడదు. ఉండాల్సింది ఏంటి అంటే నమ్మకం అండి, ఉండకూడదు ఏంటి అంటే కంపారిజను. ఎందుకు అంటే మన పార్ట్నర్ని ఎప్పుడైనా సరే వాళ్ళు ఉన్నదాన్ని బట్టి యాక్సెప్ట్ చేస్తే లైఫ్ అనేది చాలా బాగుంది. లేదు అంటే వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ మనకే మిజరబుల్గా ఉంటుంది, ఎప్పుడు హ్యాపీ అనేదే ఉండదు. అండ్ ఇప్పుడు వచ్చి 5th పాయింట్ అండి. ఏంటి అంటే ఎంత మన పార్ట్నర్ అయినా సరే వారికి వారి డెసిషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే రెస్పెక్ట్ తీసుకునేలా కూడా బిహేవ్ చేయాలి. ఒక కొటేషన్ ఉంది కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని, అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట.
అండ్ సిక్స్త్ పాయింట్ అన్నమాట, అంటే లాస్ట్ పాయింట్. అలాగే ఎప్పుడైనా ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి. ఎందుకు అంటే ఏదైనా లైఫ్లో కీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇద్దరు కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటే దాని రిజల్ట్ అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే ఇద్దరు కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా నేనే డెసిషన్ తీసుకుంటాను, ఐ మీన్ ఒకరే డెసిషన్ తీసుకుంటాము అంటే ఆ డెసిషన్ పాజిటివ్ అయితే ఓకే, అదే అట్లా కాకుండా నెగిటివ్ అయిందనుకోండి, నువ్వే చేసావు, నీ వల్లే జరిగింది అనే డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. నా ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది అని నేను చెప్పిన 6 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్లో మీరు ఏదైనా కనెక్ట్ అయ్యారా అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫర్దర్ ఇయర్స్ కోసం నేను తెలుసుకుంటాను. అండ్ ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది టెంపుల్ ఆర్చ్ అండి. ఇక్కడ నుంచి ఒక 10 to 15 మినిట్స్లో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఎంతైనా ఇలాంటి స్పెషల్ డేస్లో దేవుని దర్శనం చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. చూసారా, టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా గ్రీనరీ ఉంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మీరు గమనిస్తే రైట్ సైడ్లో చాలా పెద్ద శివలింగం ఉందండి. మనం రిటర్న్లో వచ్చేటప్పుడు శివలింగ దర్శనం కూడా చేసుకుందాము. చూసారా ఎంత పెద్ద శివలింగం ఉందో కదా, చాలా బాగుంది. రిటర్న్లో ఒకసారి మనం అక్కడ స్వామిని దర్శించుకొని వద్దాము. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే హనీబీ ఫామ్ కనిపించింది, మనం దీన్ని కూడా రిటర్న్లో కవర్ చేద్దామండి. ఏంటో తెలుసుకుందాము. స్వచ్ఛమైన తేనె అమ్ముతారంట అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ ఒకవేళ స్టే చేయాలి అనుకుంటే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఇప్పుడైతే మనము టెంపుల్లోకి వచ్చేసామండి. టెంపుల్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది, టెంపుల్ సరౌండింగ్స్ అనమాట ఇదంతా కూడా. మనం కార్ పార్క్ చేసేసి పూజకి సామాన్ ఉంటుంది కదా, కొబ్బరికాయ, తులసి మాల ఇవన్నీ తీసుకొని దర్శనానికి వెళ్దాము. కార్ పార్క్ చేసి రాగానే టెంపుల్ బయట ఇలా కొబ్బరికాయలు, తులసి మాలలు అమ్ముతూ ఉన్నారు. కొబ్బరికాయ కాస్ట్ అయితే నార్మల్గానే అనిపించింది, బట్ తులసి మాల కాస్ట్ నాకు కొంచెం ఎక్కువ అనిపించిందండి. దట్టు 9 మూరలు 11 మూరలు వేయాలి స్వామివారికి అని చెప్పారు. అది రీజన్ ఎందుకో నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇప్పుడైతే మా దర్శనం కంప్లీట్ అయిందండి. దర్శనం చాలా బాగా జరిగింది, మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కూడా. ఇంకా బయటకు వచ్చేసాము. టెంపుల్ బయట షాపింగ్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి మనం గుమ్మాలకు వేసుకుంటాం కదా, మాలలు, బొమ్మలు, చిన్నపిల్లలకు సంబంధించినవి రకరకాల మాలలు ఉన్నాయి. నాకైతే చూస్తున్నారు కదా, ఆ మాలలు చాలా బాగా అనిపించాయి. బట్ ప్లాస్టిక్ మాలలు గుమ్మాలకి వాటికి బాగుంటాయి. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటి అంటే కొండపల్లి బొమ్మలు ఉన్నాయండి, చెక్కతో చేస్తారు కదా, ఆ బొమ్మలు చాలా బాగున్నాయి. అసలు ఆ షాప్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఏంటి అంటే అన్నీ కొయ్య బొమ్మలే ఉన్నాయండి. అండ్ వీటికి మరొక పేరు ఏంటంటే ఏటికొప్పాక టాయ్స్ అని కూడా అంటారంట. అండ్ ఈ బొమ్మలను వచ్చేసరికి అంకుడు కర్రతో చేస్తారంటండి. రీసెంట్ టైమ్స్లో మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా వీటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అంత చిన్న చెక్కకి ప్రాణం పోసారా అన్నట్టుగా ఉంది. జీవకళ అయితే ఉట్టి పడుతున్నట్టు అనిపిస్తుంది. ఎంత బాగుందో అండి, అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. చెక్క బొమ్మలు ఇంత బాగుంటాయి అనేది నేను ఇప్పుడే చూసాను అనమాట. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోయామండి. వస్తూ అంది వేలో ఫ్రూట్ షాప్ దగ్గర ఆగాము. చిలుకూరు చుట్టుపక్కల సపోటా తోటలు ఎక్కువ ఉంటాయంట, సో సపోటా అమ్ముతూ ఉన్నారు. టేస్ట్ అయితే న్యాచురల్గా చాలా బాగుంది. అండ్ మ్యాంగోస్, ఇదైతే వాటర్ యాపిల్ అంటండి. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, బట్ టేస్ట్ మటుకు రా టమాటో ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. అండ్ జాంకాయలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి స్టార్ ఫ్రూట్ అంటండి, దీన్ని కూడా నేను ఎప్పుడు తినలేదు. ఇంకా మార్నింగే లేచాం కదా, బాగా ఆకలేస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక హోటల్ దగ్గర ఆగాము. నేనేమో పూరి తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ వచ్చి మసాలా దోశ తీసుకున్నారు. టేస్ట్ అయితే ఓకేగా ఉంది. ఇంకా రిటర్న్ అయ్యామండి. అండ్ ఇదైతే మనం ఆన్ ది వేలో చూసాం కదా, హనీబీ ఫాము, అదేనండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న బాక్సులు, వాటిల్లో తేనెటీగలను పెంచి వాటి ద్వారా వచ్చిన తేనెని కలెక్ట్ చేసి మనకు అమ్ముతారనమాట. అండ్ ఈ తేనెటీగల పెంపకాన్ని ఎపీకల్చర్ అంటారు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న గుర్తండి నాకు. ఇలాంటివి ఏమన్నా మెమరీస్ ఉంటే నాతో షేర్ చేయండి మీరు కామెంట్ బాక్స్లో. అండ్ ఇప్పుడైతే మనం వచ్చేటప్పుడు ఒక పెద్ద శివలింగాన్ని చూసాం కదా, అక్కడికి వెళ్దాము. ఇదేనండి బ్రహ్మకుమారీస్ ఓం శాంతి మ్యూజియం. చూసారా, రెండు వైపులా కూడా ఏనుగులు ఉన్నాయి. వెల్కమ్ అని ఎంత చక్కగా రాశారో కదా. అండ్ ఇలా లోపలికి రాగానే శివలింగం అండ్ నందీశ్వరుడు ఉన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక కొటేషన్ ఉంది చూసారా, ఏంటి అంటే
నిద్రకు ఆలోచనకు పడదు, ఒకటి ఉంటే మరొకటి రాదు. నిజమే కదా? మరి మీరేమంటారు? నిద్రపోతూ ఉంటే ఆలోచించలేము, ఆలోచిస్తూ ఉంటే నిద్రపోలేము. కాబట్టి కరెక్టే కదా? ఇంకా మ్యూజియం లోపలికైతే వెళ్తున్నామండి. లోపల మ్యూజియం అయితే ఇలా ఉంటుంది. మా ఈ యానివర్సరీ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం జున్ను మిన్నసోల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.